ఇది నా పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటిది ఒక విచిత్రమైనటువంటి అంశం, అందుకనినే చెప్పాలనిపించింది. సాధారణంగా ఇదివరకటి రోజుల్లో పెళ్ళైతే ఆడదాని స్వేచ్ఛ కనుమరుగైపోతుంది అన్నటువంటిది ఉండేది. అందుకనినే వివాహం విద్యనాశాయ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా, అంటే చదువుకునే ఆడపిల్ల కూడా పెళ్ళైతే చదువు నాశనం అయిపోతుంది అనేటటువంటిది మాట్లాడేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ మహిళలకు ఉండేటటువంటి స్వతంత్రత భంగం అవుతుంది. ఇప్పుడు అది రివర్స్ అవుతున్నది. కాలంలో మగవాడి స్వేచ్ఛ దూరం అయిపోతుంది అనుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు తాజాగా బాక్స్లో చూపెడుతున్నటువంటి క్లిప్పింగ్ వచ్చి చెన్నైలో జరిగింది, వేళచ్చేరిలో జరిగింది. పెళ్ళైన తర్వాత భర్తకు పూర్తి స్వేచ్ఛనిస్తానని వధువు స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి మరీ ప్రమాణం చేసింది. తమిళనాడులోని మయిలాడుదురై జిల్లా శీర్గాళి సమీప తెన్కాడికి చెందినటువంటి ముత్తుకుమార్కి కురింజిపాడికి చెందినటువంటి పవిత్రతో సోమవారం పెళ్లి జరిగింది. వేడుకలో పాల్గొన్న ముత్తుకుమార్ స్నేహితులు వివాహం తర్వాత వరుడు ఇక తమను కలవడేమోనని బాధపడ్డారు. ఇందుకు పరిష్కారంగా 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొచ్చి అందులో పెళ్ళైన తర్వాత స్నేహితులతో ఆనందంగా గడపడానికి అనుమతిస్తానని, వారితో విహారయాత్రలకు వెళ్లకుండా అడ్డుకోనని భార్య చెబుతున్నట్టు రాశారు. వధువుకు ఆ స్టాంప్ పేపర్ని వివరించి సంతకం పెట్టమన్నారు. దాంతో ఆమె కూడా ఎట్లాంటి అభ్యంతరం లేకుండా సంతోషంగా సంతకం పెట్టడం అన్నటువంటిది ఒక విచిత్రమైనటువంటి పరిణామం అన్నమాట.